అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీతలోని మొదటి అధ్యాయమైన అర్జున విషాద యుగంలోని మొదటి శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం. మొదటి శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోకం యొక్క వివరణ: ధృతరాష్ట్రుడు తన భవనంలో ఆందోళనలుగా కూర్చొని పక్కనే ఉన్న సంజయుడిని యుద్ధభూమి గురించి ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ధృతరాష్ట్రుడు ఈ ప్రశ్న అడగడంలో ఒక అంతర్గత భయం ఉంది. కురుక్షేత్రం ధర్మక్షేత్రం అంటే పుణ్యభూమి. అటువంటి పవిత్రమైన చోట యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ భూమి ప్రభావం తన కొడుకులైన కౌరవముల మీద పడి వారిలో ఎక్కడ మార్పు వస్తుందోనని, వారు యుద్ధం విరమించుకుంటారేమోనని, లేదా ధర్మపక్షాన ఉన్న పాండవులకు ఆ క్షేత్రం విజయాన్ని చేకూర్చుతుందేమోనని అతడు ఆందోళన చెందుతున్నాడు. ఈ శ్లోకంలో అత్యంత కీలకమైన పదం మామకాహ. దీని అర్థం నా వాళ్ళు అనే అర్థం వస్తుంది. ఇది అజ్ఞానానికి చిహ్నం వంటిది. ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడు కౌరవుల్ని మరియు పాండు కుమారుల్ని వేరు చేసి మాట్లాడడం జరిగింది. వాస్తవానికి ఇద్దరు కురు వంశానికి చెందినవారే. తన తమ్ముడు పిల్లలు కూడా తన పిల్లలతో సమానమే. కానీ ధృతరాష్ట్రంలో ఉన్న పుత్రవాత్సల్యం, పక్షపాత బుద్ధి ఈ పదం ద్వారా బయటపడ్డాయి. ఈ నాది పరాయిది అనే భేదభావమే యుద్ధానికి అసలు కారణమైనది. ఈ శ్లోకంలో మరొక పదం యుయుత్సవః అంటే ఇది యుద్ధం చేయడానికి ఉత్సుకత ఉన్నారు అని స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే వారు అక్కడ శాంతి చర్చల కోసం కలవలేదు, కేవలం పోరాడడానికే సిద్ధపడ్డారు అని ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ యుద్ధం కేవలం బయట జరిగేది మాత్రమే కాదు, మన శరీరంలోనే క్షేత్రంలో మంచి చెడు ఆలోచనల మధ్య నిరంతరం జరిగే సంఘర్షణకు ప్రతీక. ప్రతీకాత్మకంగా చూస్తే ఈ శరీరం ఒక క్షేత్రం. ఇందులో ఎప్పుడు మంచి అనే పాండవులు, చెడు అనే కౌరవులు అనే ఆలోచనల మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మనసు అనే ధృతరాష్ట్రుడు ఎప్పుడు అజ్ఞానంతో ఈ సంఘర్షణను గమనిస్తూ ఉంటాడు.